వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి ఉంటారో వారందరిని కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడండి. అలాగే ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆపత్కాలంలో దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో అలాగ సహాయం చేస్తాడని చెప్పేసి యెహోవా తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవం బట్టి అంటే మనందరం కూడా ఏం కలిగి ఉండాలండి? నమ్మకాన్ని కోల్పోకుండా జీవించాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఒకసారి అబ్రహాం గారి దగ్గర మనం వెళ్ళినట్లయితే అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు అనమాట అండి. నీ కుమారుని ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు చక్కగా అది జరగడానికి 25 సంవత్సరాలు పట్టిందన్నమాట అండి. చాలా సంవత్సరాలు పట్టిందన్నమాట అండి. అయినా కానీ అబ్రహాం గారు నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు, నీతిని కోల్పోలేదండి. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి ఆయన నమ్మకత్వాన్ని కోల్పోలేదండి, నమ్మకాన్ని కోల్పోలేదన్నమాట. దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత ఏదో ఒక దినాన నాకు కుమారుని ఇస్తానని చెప్పేసి మంచి ప్రవర్తన కలిగి జీవించారండి. ఆయన మంచి భక్తి కలిగి జీవించారు. చక్కగా దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. టైం పట్టినా కానీ చక్కగా దేవుడు అనుకున్నది ఆయనకి దయచేశాడు. కుమారుని ఇస్తానన్నారు, ఆయనకి 100% కుమారుని ఇచ్చారు. శారా గారు అయితే చక్కగా నవ్వు వచ్చింది ఆవిడకి. అప్పటిదాకా దుఃఖపడుతున్న ఆమె చక్కగా నవ్వు అనేది ఆమె ముఖంలో కనిపించింది అన్నమాట అండి. అలాగే దేవుడు సమస్తమును దయచేసే దేవుడు. కాకపోతే మనం దేవుని నమ్మిక ఉంచాలండి, భక్తి మార్గంలో నడుచుకోవాలి. 100% దేవుడు చెప్పిన తర్వాత ఏదో ఒక దినాన్ని మనకు సహాయం చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం అనేది మన జీవితంలో ఉంచుకోవాలన్నమాట అండి. అంతేగాని పనులు జరగట్లేదు కదని చెప్పేసి నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదు, ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు. అలాగే చక్కగా నమ్మకాన్ని అస్సలే కోల్పోకుండా జీవించాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మంచి ప్రవక్తను కలిగి జీవించి సర్వశక్తి గల దేవుడు ఏదో ఒక దినాన మాకు సహాయం చేస్తారని చెప్పేసి మంచి నిరీక్షణ కలిగి మంచి ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, యవనస్తులు మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని నమ్మిక కలిగి జీవించే యోగ్యతను కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? మరేమంటారండి? దేవుడిచ్చిన మహా ఉత్సవం మనందరము కూడా దేవుని పిల్లలం కనుక దేవుని నమ్మిక కలిగి జీవిస్తూ అందరూ కూడా దేవుని నమ్మిక కలిగి జీవించి దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవాలని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, దీవెనలు పొందుకోవాలని, దేవుని యొక్క కృపను పొందుకోవాలని అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి అది తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు లెక్కలేని స్తుతిస్తూ ప్రభావ. ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో తండ్రి వారందరికీ ఆపత్కాలంలో సహాయం చేస్తూ ఉంటారన్నారు. అలాగే భయభక్తులు ఎవరైతే జీవిస్తూ ఉంటారో తండ్రి వారు కూడా ఆపత్కాలంలో సహాయం చేస్తూ ఉంటారు అన్నారు ప్రభావ. అలాగే తండ్రి ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో తండ్రి నీ చిత్త ప్రకారం తండ్రిస్తుంది ప్రభావ. వారిని దీవించి ఆశీర్వదిస్తానని చదివించింది దేవుడు ప్రభావ. నీకు వందనాలు తండ్రిస్తూ అవుతుంది ప్రభావ. సర్వశక్తిగా దేవుడు నీకు అసాధ్యమైంది అది లేదు, సమస్తము సాధ్యపరిచే దేవుడు ప్రభావ తండ్రి. మేమందరం ప్రభావ నీ యందు నమ్మిక కలిగి జీవిస్తూ ప్రభావ చక్కగా తండ్రి స్తోత్రం ప్రభావ. నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి నీ రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. నీవు తప్ప మాకు ఎవరో సహాయం చేయగలరు దేవా. నీవే తండ్రి మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. లేటెస్ట్గా తండ్రి స్తోత్రం ప్రభావ. ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో తండ్రి స్తోత్రం ప్రభావ. నీకు తెలుసు, మాకైతే తెలియదు ప్రభావ. ఆకాశం పనులలో చూస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, చేతురుతులు చేసుకున్న వారు ప్రభావ అందరినీ కూడా ప్రభావ దీవించి ఆశీర్వదించి ఎవరికే సహాయం కాల సహాయం దయచేసి ప్రతి ఒక్కరికి ప్రభావ నీ యందు నమ్మిక కలిగి తండ్రి జీవించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా పర్వతాన్ని యేసుక్రీస్తు వేసమైన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి ఆయన కోపదాన్ని బట్టి మనందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని ఆకాశంలోని పనులలో చూస్తూ ఉన్నాడు కనుక మనం కూడా దేవుని నమ్మిక కలిగి జీవిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని
పట్టుదలతో ప్రార్థన చేసుకుని, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని, దేవుడు నాకు ఏదో సమయంలో సహాయం చేస్తానని చెప్పేసి గురి కలిగి పట్టుదలతో ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారండి? మీ ఆలోచన మీది 100% కూడా దేవుని మీద నమ్మిక ఉంచండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. భూమి మీద హాయిగా జీవించండి. అదే దేవుడు కోరుకునేది. ఏమంటారు? ఈ ఆలోచన మీది. అందరికీ వందనాలు.